హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన విధంగా బెండకాయ పచ్చడి ట్రై చేయండి. కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. రైస్లోకి కాకుండా టిఫిన్స్లోకి, చపాతీ, పూరీల్లోకి కూడా అద్దిరిపోతుంది. సో కొంచెం జోమ్గా ఉంటుంది, కానీ రుచి అయితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలని వేసుకోండి. నేను కలర్ కోసం ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చితోనే పచ్చడి చేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఫైనల్గా అయితే నేను కొద్దిగా ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చివి కాకుండా ఇలా ఫ్రై చేసుకొని వేసుకొని చూడండి.